అంటే నీకు తెనాలి మీద ఏ కోపం లేనే లేదు. ప్రామిస్ కూడా చేశాడు. వదిన మీరు ఏంటిది చిన్నపిల్లలాగా? ఎందుకు డాడీ కోపడుతున్నారు? అది కోపం కదరా, ట్రీట్మెంట్. ఇచ్చిన ట్రీట్మెంట్ చాలు. తినాలి వచ్చిందని వైజాగ్ వెళ్ళి. ఏంటి బాబు మళ్ళీ మొదటికి వస్తావు? మరేం డాక్టర్, జానకితో జంటగా ప్రశాంతంగా ఓ బ్రేక్ఫాస్ట్ చేయడం కుదరట్లేదు, ఒక లంచ్ చేయటం కుదరట్లేదు, ఒక డిన్నర్ చేయటం కుదరట్లేదు. కరెక్ట్. మీకెలా తెలుసు? ఇన్నాళ్ళగా చూస్తున్నాను, అమ్మాత్రం నాకు తెలీదా? ఇప్పటికే నేను లోపల ఒకటి పెట్టుకుని బయటికి మరొకటి చెప్పలేని మనిషి. కానీ నేను స్వార్థపరుణ్ణి. వెకేషన్ గడపడానికి కుటుంబంతో పాటు వచ్చిన డాక్టర్ని అది గడపనీయకుండా ట్రీట్మెంట్ అని అస్తమానం అడ్డుపడుతున్నానండి. డాక్టర్, మీరు హాయిగా ఎంజాయ్ చేయండి మీ వెకేషన్. నేను వెళ్తున్నాను. తినాలి, ఆగు. నా టెలివిజన్ తప్పించొద్దు. ఏంటి? నాకు టెన్షన్ తెప్పించొద్దు అన్నాను. తినాలి, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. మా వెకేషన్ అయ్యే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. దాని వల్ల నాకు ఏ సమస్య లేదు. తినాలి, మా వెకేషన్ అంతా నీకు ట్రీట్మెంటే. ఇది కోపం కాదు, యాక్టింగ్. ఎస్, యాక్టింగ్. దేవుడా, నువ్వు కూడానా? కైలాష్ వాడిగో వాడే తవ్వుకున్నాడు. తెనాలి వెళతానన్నా ఇక మీదట కైలాష్ పంపించలేడు. చెప్తున్నారు? టీవీ వాళ్ళు వస్తే వాడి ఇమేజ్ పోతుంది కదా. కైలాష్ అయ్యో జంప్. yes బాస్. అమ్మో చూస్తున్నాడు, జంప్ బాస్. ట్రాఫిక్ జామ్ అమ్మా. మన సీఎం వాటర్ లో కూడా ఫ్లైఓవర్లు కట్టించాలేవో. హలో ఎవరు? ఏం సార్ మళ్ళీ మీరు ఎదగడానికి వచ్చారా? దేన్ని దాచిపెట్టకండి సార్. 1.5 lakhs. 1.5 లక్ష నీళ్ళలో పెడితే తడిసి నానిపోదు. ఎలా నానిపోతుంది సార్? వజ్రపు ఉంగరం కదా. ఓ వజ్రపు ఉంగరమా? ఇంకా నీకు దొరకనే లేదా? దొరుకుతుంటే మీకు తెచ్చిచ్చేవాడు కదా సార్. దిగులు పడద్దు, అక్కడ వెతుకు, వెళ్ళు. నీకు దొరికితే నీకు, నాకు దొరికితే నాకు. నువ్వు వెళ్ళు. రారా వెళదాం. ఎక్కడికి? పొదుల కోసమా? పొదిలి కాదురా, తెనాలి. సుబ్రహ్మణ్య, ఈ పిల్లాడు ఏం కొట్టినా 4లే. బౌండరీ బాయ్ అని పేరు పెట్టాలి. నన్నేమంటావు? నువ్వు తీసిన రన్స్ లెక్క పెడితే సెంచరీ గర్ల్ అని పెట్టొచ్చు. జాగ్రత్త పడతావు డాక్టర్. క్లాస్ గా శిక్షణ కొట్టాడు, క్లాస్ బద్దలు కొట్టాడు. ఏమండి బాల్ ఇవ్వండి. అయ్యో, అది బత్తాయి పండు అనుకున్నారా ఏమిటి? బాలని తెలిసే విరిచేశాను. ఆడించాలు, కూర్చో. అది కూర్చో. అన్నయ్య బాల్. నీకు స్పెషల్ గా చెప్పాలా? కూర్చో. అది నేను కూర్చో. ఏంటండి ఇది? మ్యాంగో జ్యూస్ తింటావా? డాక్టర్ డాక్టర్ నాకు నాకు అచ్చి. అంకుల్ క్యాచ్. వావ్. ఏ అంకుల్ క్యాచ్. ఏం బుక్ జానకి? ఒంటరిగా చదువుతున్నావు, అంత నచ్చిందా? లవ్ ఇస్ బ్యూటిఫుల్. అందరు చూస్తున్నారు. రావే. వేనా? సరే, వై వౌ వం వా. తీసుకెళ్దామండి. గొడుగు. ఇది గొడుగే కదా. వరేదానివి. అబ్బా, నెమ్మదిగా. నేను తీసుకొచ్చిన అల్లుడికి ఇప్పుడే రొమాన్స్ వచ్చింది. వాళ్ళలో వాళ్ళు లవ్ గివ్ బ్యూటిఫుల్ అని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మనం అక్కడ కూర్చుంటే వాళ్ళకి ఏమైనా మూడ్ వస్తుందా? ఓ, ఎలా ఉంది? ఏంటి తెనాల్లాగా నవ్వుతున్నారు? అవు, ఎప్పుడు వాడుతోనే కలిపి తిరుగుతున్నానా, వాళ్ళలాగా వచ్చేస్తుంది. చేంజ్ చేసి చూస్తా. నాకు భయం వేస్తుంది. భయపడకు, నాతో. ఇప్పుడు ఏం కనబడుతోందిరా? మీరు జిప్పేసుకోవడం కనబడుతుంది. కొంచెం అక్కడ చూడరా. డాక్టర్ కైలాష్ అతని భార్య ఒక పక్క లవ్ చేసుకుంటున్నారు, ఆ. మరో పక్క కైలాష్ చెల్లెలు ఆ బండ వెధవ లవ్ చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి తెనాలి కదా లవ్ చేసింది. అది పోలీస్ స్టేషన్కి వెళ్ళక ముందు, ఇప్పుడు పార్టీ మార్చింది. అంకుల్ రెడీ. ఏం బాబు, ఈ ఏరియా ఆపిల్స్ ఎప్పుడైనా తిన్నావా? చిచ్చి, అంకుల్ క్యాచ్. ఈ ఏరియాలో యాప్లే. అయ్యో సూపర్ గా ఉంటాయి. నిజమా? కాశ్మీర్ ఆపిల్స్ లాగా. చెల్లెలు చోటు మారింది, పిల్లలకేదో కోసి ఇస్తోంది. ఆ పిల్లలు బండ వెదవకి యాపిల్స్ ఇస్తున్నారు. నువ్వెక్కడికి వెళ్తున్నావు? వాటర్ ఫాల్స్ క్యారియన్. పెద్ద యాపిల్ నాకు. అన్ని మీరే తినేయకూడదు. బాబు, జానకి ఎక్కడా? జానకి యాపిల్స్ కోసి పంపిస్తూనే ఉంది. ఎవరితో? ముందు పిల్లలతో పంపించింది, ఇప్పుడు తెనాలతో పంపిస్తానని వెళ్ళింది. యాపిల్, ఆడమ్, ఈవ్. అది కదా. ఓ, రాను రాను ఆ తెనాలి రాముడు అవుతున్నాడు, నేను తెనాలి రావణుడు అవుతున్నావు.
ఎక్కడికి వెళ్ళారో ఏంటో రా వెతుకుదాం. మధ్యలో ఈ గొడుగు ఒకటి పడక. గొడుగు ఎందుకు పారేసినట్టు? ఇప్పుడు వర్షం వస్తుంది. అవును, నువ్వు పెద్ద జోసుడివి, చెప్పగానే వచ్చేస్తుంది పద. జంతికలు. ఓ ఎప్పుడు తిండి గోలే. జంతికలు తింటాం కాదు, జబర్దస్తిగా నడవాలి. ఓ జరగండి. తిండిపోదు బండరాముడు. ఏరా మీ అత్త ఎక్కడికి వెళ్ళింది? తెనాలితో డ్యూయట్ పాడడానికి వెళ్ళింది. ఇప్పుడే కదా ఒక డ్యూయట్ అయింది, ఇంకో డ్యూయటా? పర్వాలేదు పోనీ అమ్మా. ఏం తినాలి? మీ ఊళ్ళో భర్తని భార్య ఏమని పిలుస్తుంది? ఏమయ్యోయ్ ఏమయ్యోయ్ అని. ఏమయ్యోయ్? సుబ్రహ్మణ్య, మీ అన్నయ్య చూస్తే నీ ప్రాణానికే ప్రమాదం. నా ప్రాణానికి మాత్రమేనా? నా ప్రాణం సంగతి వదిలే. అది భయం వేసినప్పుడల్లా సుడిగాలికి ఊగిసలాడే దీపంలా ఊగిసలాడుతూనే ఉంటుంది. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. నీతో. అయ్యో డాక్టర్, ఇక నా వల్ల కాదు. లేదు డాక్టర్, తెనాలి ఎలాగో ఇట్టే వస్తాడు కదా, దాక్కుని రాగానే మీద పడి కొరికేస్తానంతే. ఛీ, ఈ కొరకటం నవలటం తప్ప వేరేవి తెలియదా నీకు? తెలుసు డాక్టర్, కానీ వర్కౌట్ అవ్వట్లేదు. ఇట్రా ఇట్రా, ఇది పట్టుకో పట్టుకో. ఎలాగో నువ్వు చెప్పినట్టే తెనాలి ఇటే వస్తాడు. కళ్ళు మూసుకుని ఒకటే దెబ్బ. ఓకే? చిచి, ఒకటి కాదు, 1 2 3 4 చిత్త కొట్టాయి. దాక్కో దాక్కో దాక్కో. భయపడద్దు, ఇది కూడా పట్టుకో. కళ్ళు మూసుకుని ఒకటే దెబ్బ. సావాలి. ఏం జరిగినా చూసుకుంటాను. అన్ని చోట్ల మనుషులున్నారు. ఏం చేస్తున్నారు? ఉండాలి. ఏమయ్యారు సార్? ఆ బైనాక్యులర్ కొంచెం ఇస్తారా? ఇదిగోండి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఏంటిది సరిగ్గా కనపడలేదు? ఏంటి సార్ తెలియనట్టు అడుగుతారు? నాకెలా తెలుస్తుంది సార్? అయ్యో అవును, ఓ పక్క పగిలింది. ఎలా పగిలింది సార్? అది మీ అబ్బాయి. సార్ సార్ తల మీద రాసి పెట్టుంది, తప్పదంటారు. డాక్టర్, బైనాక్యులర్ వచ్చింది. ఏం డాక్టర్ ఎప్పుడు నా మీద పడతారు? షిట్. తెనాలి నువ్వు ఖాళీ, నాకు జాలి. రాయ్, ముందు నా దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా వచ్చావు? భయం భయం అని వచ్చావు. ఇప్పుడు నా చెల్లెలకు ముద్దు పెట్టేంత లెవెల్లో ధైర్యం వచ్చిందిరా నీకు? నిన్ను ఇలాగే వదిలేస్తే నిద్ర రాలేదా? అవు. ఛీ, ఏంటి? ఏం లేదు, దోమ. పడుకో. నిన్ను నాశనం చేసే వరకు నిద్రపోనురా. నేనెందుకు మళ్ళీ మళ్ళీ వాడి గురించి ఆలోచిస్తున్నాను? ఇది కరెక్ట్. నేనేమన్నా వాడిలాగా పిచ్చన్నా? ఇక వాడి గురించి ఆలోచించను. అవు. లేవరా 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 అంటుంటే. ఎరా, తలకి కాళ్ళకి తేడా తెలియట్లేదు నీకు? చేతిలో చెప్పులేంట్రా? అది డాక్టర్ గారి దయ వల్ల నాకన్ని భయాలు పోయాయి. కానీ ఈ దెయ్యాలు భూతాలు భయం మాత్రం కొంచెం ఉంది. చెప్పులు పెట్టుకుంటే దెయ్యాలు రావని అంటారు. మీరెలా వచ్చారు? ఏం తమాషా? పోరా, పోయి నా పక్క మీద పడుకో. ఏ, నేను ఈ పక్క మీద పడుకుంటాను రా. అయ్యో, మీ పక్క చాలా పెద్దది, ఇది చాలా చిన్నది. ఒక్కటి ఇచ్చానంటే ఓ పక్క వాచిపోతుంది. మీరు ఆ పక్క వచ్చారా? కొవ్వెక్కిందా నీకు? రే, నా రూమ్ పెద్ద రూమ్ రా, చలేస్తోంది. నువ్వు దున్నపోతువి, నీకు చలిగిలి ఉండదు. రెండోది, అక్కడ డైనింగ్ టేబుల్ ఉంది, కావాల్సింది రాత్రంతా తింటూ ఉండొచ్చు. పోరా. ఏంటి పోరా రారా, అక్కడికెళ్ళు ఇక్కడికెళ్ళు అని అథారిటీ చెలాయిస్తున్నావు ఏంటి? ఏమో బాబు, డాక్టర్ చెప్పారు ఏదో ట్రీట్మెంట్ అట్టుగా. నాకు తెలుసు. సుబ్రహ్మణ్య, ఇది ముందే చెప్పొచ్చుగా. ఏదో సరిగ్గా అర్థం కాకుండా అనవసరంగా మీతో ఎంతసేపు గొడవ పడుతున్నాను. చాలా థ్యాంక్స్. గుడ్ నైట్. గుడ్ నైట్.
రే ఎవర్రా అదే ఎవర్రా రే ఎవరన్నా అడుగుతున్నాను కదరా ఎంతసేపటి నుంచి అడుగుతున్నాను రా రే ఎవర్రా అదే అయ్యో 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 అయ్యో